హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనీత్ అకాడమీ. ఈరోజు ఈ thumbnail చూశారు కదా, ఏపీపీఎస్సి నుంచి వచ్చిన రీఫార్మ్స్ ఏంటి, తర్వాత ఈ గ్రూప్ 2కి సంబంధించి రిజల్ట్స్ ఫైనలైజ్ అయ్యే క్రమంలో ఉన్నటువంటి కోర్ట్ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షార్ట్ అండ్ క్రిస్పీగా డిస్కస్ చేద్దాం. రైట్, ఏపీపీఎస్సి రీఫార్మ్స్, ఫస్ట్ ఏపీపీఎస్సి రీఫార్మ్స్ గురించి కానీ సంస్కరణల గురించి కానీ మనం ఆలోచిస్తే చాలా మంది ఇప్పటి వరకు ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో, అభ్యర్థులు రాసినటువంటి ఈ గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ రాసినటువంటి అభ్యర్థులు మేజర్గా వాళ్ళలో ఉన్నటువంటి చాలా పెద్ద డౌట్స్ ఇవన్నీ ఏంటంటే, ఏపీపీఎస్సి అనేది ఒక్కసారి నోటిఫికేషన్ ఇస్తే ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. దగ్గర నోటిఫికేషన్ ఇచ్చింది వన్ ఇయర్లో అయితే దానికి ప్రిలిమ్స్ మెయిన్స్ కండక్ట్ చేసి తర్వాత దాని ఇంటర్వ్యూస్ అన్ని ఫినిష్ చేసి పోస్టింగ్లోకి వెళ్ళే టైం కల్లా చాలా టైం పడుతుంది కదా. సో మరి ఈ క్రమంలో చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళు వెయిట్ చేసినటువంటి టైం కానీ, కొంతమంది అయితే ఈవెన్ ఏజ్ కూడా వాళ్ళు క్రాస్ అవుతున్నారు. సో ఈ క్రమంలో ఏపీపీఎస్సి ఎలాంటి సంస్కరణలు, వాట్ ఆర్ ద రీఫార్మ్స్ దట్ హ్యాస్ బీన్ ప్రపోజ్డ్ బై ఏపీపీఎస్సి అనేది చూద్దాం. రైట్, జనరల్గా ఏపీపీఎస్సిలో ఇప్పటివరకు ప్రజెంట్ ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు కానీ చూస్తే, ఏపీపీఎస్సిలో ప్రజెంట్ ఓల్డ్ సిస్టమ్ ఏంటి, ప్రపోజ్డ్ రిఫార్మ్స్ ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిస్టమ్ ఏంటి అనేది చూద్దాం. జనరల్గా ఏదైనా నోటిఫికేషన్ మనకి ఇచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఒక్క పోస్ట్ ఉంటే దానికి 200 అప్లికేషన్స్ వచ్చినప్పుడు ఈ టూ మోడల్స్ ఏదైతే ఉందో, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, ప్రజెంట్ ఇది ఫాలో అవుతున్నారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక పోస్ట్ ఉంది అనుకోండి, 200 అప్లికేషన్స్ కానీ దాటితే, ఇఫ్ ఇట్ ఈస్ క్రాస్డ్ వచ్చినప్పుడు వాళ్ళు ఈ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఈ రెండంచెల నమూనా ఉంది కదా ఏదైతే ఉందో, దీన్ని ఇప్పటివరకు అందరూ అనేది ఏంటంటే రెండంచెల నమూనా అంటారు. సో ఈ రెండంచెల నమూనా అనే పద్ధతిని ఏపీపీఎస్సి ఇప్పుడు ఫాలో అవుతూ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 20 పోస్ట్ వచ్చాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 20 into 200 అప్లికేషన్ తీసుకుంటారు, 4000. కానీ మొన్న గ్రూప్ 2లో ఏదైతే జరిగిందో మనకి డిసెంబర్ 2023లో ఇచ్చినప్పుడు, ఇందులో ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్కి దగ్గర మొత్తం వాళ్ళు రాసిన ఆస్పిరెంట్స్ అప్లికేషన్స్ లిస్ట్ దగ్గర 5 lakhs. సో వాళ్ళు ఇచ్చినటువంటి పోస్ట్ సంఖ్యకి 200 అప్లికేషన్స్ క్రాస్ చేసినప్పుడు, వాళ్ళు ఇచ్చినటువంటి ఈ పోస్ట్ సంఖ్యని ఎక్సీడ్ అయినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు ప్రిలిమ్స్ మెయిన్స్ కండక్ట్ చేయాలన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. సో ఈ క్రమంలో ఏపీపీఎస్సి మనకు తీసుకొచ్చినటువంటి ఈ ఈ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు నా వాట్ ఆర్ ది ఏపీపీఎస్సి రీఫార్మ్స్. ఇప్పుడు తెచ్చినటువంటి రీఫార్మ్స్ ఏంటంటే, ఓ జీవో ఉంది, జీవో ఎంఎస్ 72. ఈ జీవో ఎంఎస్ 72లో వాళ్ళు ఏపీపీఎస్సి చెప్పేది ఏంటంటే, ఓన్లీ వన్ ఎగ్జామ్. ఇవి అన్నిటికీ మల్టిపుల్ ఎగ్జామ్స్కి, ఎగ్జామ్ 1, ఎగ్జామ్ 2 అండ్ సో ఆన్. ఏపీపీఎస్సికి ఏదైతే ఉందో ఈ ఎగ్జామ్స్కి సంబంధించి ఒక ఎగ్జామ్కి 1 ఎగ్జామే వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇట్ విల్ బి జస్ట్ లైక్ మెయిన్స్, వీ కెన్ సే. ప్రిలిమ్స్ అన్నాము, మెయిన్స్ అన్నాము కదా.
సో సిమిలర్ గా ఒక ఎగ్జామ్ మాత్రమే వాళ్ళు కండక్ట్ చేస్తారు. అవి మల్టిపుల్ ఎగ్జామ్స్ అనేవి కాకుండా ఈ మల్టిపుల్ పోస్టులకి ఏదైతే పోస్టులు అయితే ఉన్నాయో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్, గ్రూప్ 1, 2, 3, 4 అట్లా ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఏపీపీఎస్సీ నుంచి వచ్చేస్తే ప్రతి పోస్టులకి ఒక ఎగ్జామ్ మాత్రమే ఉంటుందని ఏపీపీఎస్సీ రిఫార్మ్స్ చెప్పింది. దట్ ఈస్ బీన్ ప్రపోజ్డ్ బై ది 72. ఇది ఏపీపీఎస్సీ రిఫార్మ్స్ మేజర్ తెచ్చినటువంటి సంస్కరణలు, వాట్ వి కాల్ సంస్కరణలు. ఓన్లీ 1 ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది అన్నారు. దెన్ వాట్ అబౌట్ ద సిలబస్? ఇప్పుడు మరి సిలబస్ గురించి కూడా మనం గమనిస్తే సిలబస్ ఇది నాట్ యట్ డిసైడెడ్. ఈ సిలబస్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఈ రిఫార్మ్స్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉండొచ్చు అని కానీ ఆలోచిస్తే ఫర్దర్ నోటిఫికేషన్ వచ్చేసి సెప్టెంబర్ నుంచి డిసెంబర్ 2005 కానీ లేదా జనవరి నుంచి జూలై ఆర్ జూన్ 2026 సెప్టెంబర్ నుంచి నెక్స్ట్ ఇయర్ జూలై లోపు ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ రావచ్చు. అప్పుడు దెన్ దే విల్ ఫైనలైజ్ ద సిలబస్. అంటే ఇప్పటివరకు మాక్సిమం జనరల్ స్టడీస్ అదే ఉంటుంది, కాకపోతే స్పెసిఫిక్ గా కొన్ని సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ లో మేబీ మార్పు రావచ్చు. జిఎస్ అయితే మాత్రం గ్యారంటీగా మేబీ స్టాండర్డ్ అదే ఉంటుంది. జిఎస్ ఇట్ విల్ బి ద సేమ్, బట్ కొన్ని సబ్జెక్ట్స్ మాత్రం లిమిటెడ్ గా ఉంటుంది. సో ఈ క్రమంలో స్టూడెంట్స్ చేయాల్సినటువంటి ఇమ్మీడియట్లీగా వాళ్ళ స్టూడెంట్స్ ఏం చేయాలి అంటే నెక్స్ట్ ఎటుగుడి నోటిఫికేషన్ వస్తుంది ఈ దీనికి సంబంధించిన రిఫార్మ్స్ కి సంబంధించింది కాబట్టి స్టూడెంట్స్ ఇమ్మీడియట్ గా వాళ్ళ ప్రిపరేషన్ బెటర్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. ఎలా ఈ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేస్తాము అంటే బేసిక్స్ టు అడ్వాన్స్డ్ లెవెల్ కానీ మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయితే మనకి హార్డ్లీ 45 to 60 days ఉంటుందంటే. మొన్న డిఎస్సి 45 days ఇచ్చాడు, తెలుసు కదా. ఒక్కసారి నోటిఫికేషన్ రిలీజ్ అయితే మన దగ్గర అంత టైం అంత ఎక్కువగా ఉండదు కాబట్టి యూ బెటర్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ నౌ ఇట్ సెల్ఫ్. జిఎస్ స్టాండర్డ్గా ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే మీరు కరెంట్ అఫైర్స్ కానీ తర్వాత జాగ్రఫీ, పాలిటీ, సోషియాలజీ, అర్థమెటిక్, రీజనింగ్ ఇవన్నీ వాట్ ఎవర్ ద జనరల్ స్టడీస్ లో ఉన్నటువంటి మ్యాక్సిమం డిసాస్టర్ మేనేజ్మెంట్, జాగ్రఫీ అన్ని కూడా మీరు బెటర్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ నౌ ఇట్ సెల్ఫ్. దెన్ అప్పుడు మీరు నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు ఎలా ప్రిపేర్ అయినా సరే నోటిఫికేషన్ వచ్చిన విత్ ఇన్ టైంలో ఇప్పుడు స్టార్ట్ చేసిన ప్రిపరేషన్ అనేది మీకు చాలా బెటర్ గా ఉంటుంది. అండ్ యు ఆర్ ఇన్ +1 step అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉంటారు కాబట్టి మీరు ఫేస్ చేసే ఎగ్జామ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో జనరల్ గా మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? జనరల్ ఎగ్జామ్ ప్యాటర్న్ మనకి ఎప్పుడు కూడా ఎగ్జామ్ అనేది 3 దశల్లో ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే 3 stages ఉంటుంది. ఏమిటి? ఫస్ట్ ఈజీ, నెక్స్ట్ మోడరేట్, నెక్స్ట్ డిఫికల్ట్ ఆర్ కాంప్లెక్స్. సో పేపర్ అనేది సులభ స్థాయిలో ఉన్న, మధ్యస్థ స్థాయిలో ఉన్న, క్లిష్ట స్థాయిలో ఉన్నా సరే మీ ప్రిపరేషన్ కానీ మీరు కానీ స్టార్ట్ చేస్తే ఇప్పుడే మీరు పేపర్ ఎలా వచ్చినా సరే యూ విల్ బీ ఇన్ ఎ పొజిషన్ టు హ్యాండిల్ ద క్వశ్చన్ పేపర్ ఇన్ ఎ కాన్ఫిడెంట్ వే టు గెట్ ద మార్క్స్ యాజ్ వాట్ యూ ఎక్స్పెక్టెడ్, అండ్ యాజ్ ఎ రిజల్ట్ జాబ్ విల్ బి దేర్ ఇన్ యువర్ హ్యాండ్. So better to start preparation now itself. సో మీ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయండి. దానికి తగ్గట్టుగా జిఎస్ అనేది మాక్సిమం స్టాండర్డ్ ఎక్కడైతే ఏం మారదు కాబట్టి మాక్సిమం సబ్జెక్టులు అయ్యే ఉంటాయి కాబట్టి మీ ప్రిపరేషన్ ఇప్పుడు స్టార్ట్ చేయండి. సిలబస్ రిలీజ్ చేసే టయానికి
మీరు సిలబస్ ఆల్రెడీ ఒకసారి మొత్తం చదివి ప్రిపరేషన్ అయ్యి రివిజన్ చేసే స్థితిలో ఉంటారు కాబట్టి ఈజీగా పేపర్ ఈ 3 స్టాండర్డ్స్ లో ఎలా వచ్చినా సరే జాబ్ ఈజ్ యువర్స్. జాబ్ ఈజ్ యువర్స్ బికాస్ మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచే మీరు కొనసాగుతుంది కాబట్టి మీ ప్రిపేర్ అయ్యే టైంలో ఈ ఎగ్జామ్ ఎలా ఉంది, తర్వాత పాలిటీ ఎలా చదవాలని ఆల్రెడీ మీకు ఒక అవగాహన వచ్చి ఉంటుంది. తర్వాత ఇక్కడ నేను మీకు ఒకటి చెప్పేది ఏంటంటే బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్ అని నేను మీకు ఒకటి చెప్పాను. బేసిక్స్ టు అడ్వాన్స్డ్. ఈ బేసిక్స్ టు అడ్వాన్స్డ్ ఈ క్రమంలో ఎన్సిఆర్టి ఎకనామిక్స్ అనేది నేను స్టార్ట్ చేశాను. ఎన్సిఆర్టి ఎకనామిక్స్ ఫౌండేషన్ కోర్సు. ఇది తెలుగు ఇంగ్లీష్ మీడియం రెండిట్లో ఉంది. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం సపరేట్గా. బైలింగ్వల్ అని చెప్పేసి నేను ఒక బ్యాచ్లో తెలుగు మీడియం అని చెప్పేసి కంప్లీట్గా తెలుగు మీడియము క్లాస్లో కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియం గురించి చెప్పకుండా తెలుగు మీడియం అని చెప్పకుండా 50-50కి అట్లా ఏం నేను చెప్పను. సో సపరేట్గా చెప్పేస్తాను. నేను తెలుగు మీడియంలో బైలింగ్వల్ అని చెప్పేసి ఇక్కడ మొత్తం 80% నేను తెలుగు మీడియం చెప్పి రిమైనింగ్ 20% ఇంగ్లీష్ మీడియం డెఫినేషన్ అయితే నేను చెప్పను. సపరేట్గా ఈ రెండు కూడా సపరేట్ బ్యాచ్ ఉంది కాబట్టి ఈ సపరేట్గా మీరు చదువుకోవచ్చు. ఈ ఎన్సిఆర్టీ అనేది ఇట్ ఈస్ గివ్ యూ ద బేసిక్ లెవెల్. ఇట్ విల్ గివ్ యూ ద బేసిక్స్. ఇట్ విల్ టేక్ యూ బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్. ఎందుకంటే ప్రతి ఒక్క చాప్టర్లో కూడా దాని యొక్క కాంటెక్స్ట్ ఏంటి, కాన్సెప్ట్, నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ విత్ యూజ్ కేస్. ఒక ఉదాహరణ అంటాం కదా, యూజ్ కేస్ కానీ కేస్ స్టడీ కానీ తీసుకొని దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ దీనికి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను కాబట్టి సో చదివిన ప్రతి చాప్టర్ ఈ ఎన్సిఆర్టీ ఎకనామిక్స్ అనేది 9th to 12th స్టాండర్డ్ దాకా ఆల్రెడీ మన అకాడమీలో క్లాసెస్ స్టార్ట్ అయినాయి. కాంటెక్స్ట్, కాన్సెప్ట్, తర్వాత నీకు కాన్సెప్చువల్ క్లారిటీ అనేది వస్తుంది ప్రతి చాప్టర్కి. కాబట్టి టెస్ట్ సిరీస్ కూడా రాస్తాం కాబట్టి ఈ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో మిమ్మల్ని తీసుకెళ్లే క్రమంలో గ్యారంటీగా మా ఈ ఎన్సిఆర్టీ ఎకనామిక్స్ ఫౌండేషన్ కోర్స్ అనేది మీకు సహాయపడుతుంది. కాబట్టి ఈ కోర్సుకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఫర్దర్లో నేను మీకు ఎంత ఫీజు ఏంటని చెప్పి కంప్లీట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ దాకా మీరు బాగా ప్రిపేర్ అవుతారని చెప్పి నమ్ముతున్నాను. మీ ప్రిపరేషన్ ఇప్పుడే కొనసాగించమని జస్ట్ రిక్వెస్ట్, సో దట్ మీకు నోటిఫికేషన్ వచ్చే టైం కల్లా యూ షుడ్ బి వెరీ ఎక్స్పర్టైజ్ టువర్డ్స్ ఆల్ ద సబ్జెక్ట్స్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు టైం ఉంది కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే నోటిఫికేషన్ వచ్చే టయానికి మనం టెస్ట్ సిరీస్ రాసి ఆ టెస్ట్ సిరీస్ ద్వారా మన లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఎలా ఉంది, ఎగ్జామ్ని ఎలా హ్యాండిల్ చేస్తాం, ఏ కాన్సెప్ట్లో మనం స్ట్రాంగ్గా ఉన్నాం, ఏ కాన్సెప్ట్లో మనం ప్రాపర్గా మనం బిట్స్ పెట్టలేకపోతున్నాం చెప్పే అవగాహన మీకు కంప్లీట్గా వస్తుంది. కాబట్టి మీరు ప్రిపరేషన్ ఇప్పటి నుంచే మీరు కొనసాగిస్తే మంచిదని జస్ట్ సిన్సియర్ ఆస్పిరెంట్స్కి నా రిక్వెస్ట్. అండ్ ఈ గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించిన రిజల్ట్స్ ఏదైతే గ్రూప్ 2 ఉందో ఈ గ్రూప్ 2కి సంబంధించిన రోస్టర్ కేసు ఆల్రెడీ నడుస్తూ ఉంది. కోర్టు జడ్జిమెంట్ ఉంది కదా, ఈ కోర్టు జడ్జిమెంట్ ఏముందంటే ఇప్పటికీ రోస్టర్ పాయింట్స్ గురించి దాని గురించి డిస్కషన్ జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రోస్టర్ పాయింట్స్ గ్రూప్ 2 కేసు సంబంధించి ఇంకా ఆ రోస్టర్ పాయింట్స్ కేసు ఇంకా నడుస్తూ ఉంది కాబట్టి కేసు ఇంకా అప్డేషన్లో ఉంది. కాబట్టి ఆల్రెడీ ఇప్పటికే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సిపిటి అయిపోయింది, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ అయిపోయి. కాకపోతే దీనికి సంబంధించి ఈ రోస్టర్ కేసుకు సంబంధించి రిజర్వేషన్స్ ఉన్నాయి కదా, ఈ రిజర్వేషన్స్కి సంబంధించి ఫైనల్గా రావాలి. ఎస్సీ, ఎన్టీ, ఎస్టీకి, బీసీ, ఓసీ, తర్వాత ఈ మెరిటోరియస్ స్పోర్ట్స్ అని కూడా ఒకటి ఉంది. ఈ మెరిటోరియస్ స్పోర్ట్స్ కానీ ఇవన్నీ. సో దీనికి సంబంధించిన రోస్టర్ పాయింట్స్కి సంబంధించి కేసు కోర్టులో ఇంకా స్టిల్ జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు దీన్ని కొంచెం గమనించండి. ఎవరైతే మరి పోస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, తర్వాత ఎవరైతే ఇంకా అప్కమింగ్ నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తున్నారో, మ్యాక్సిమం నోటిఫికేషన్ వచ్చే టైం దగ్గర పడింది. కాబట్టి అభ్యర్థులు మీరు దీన్ని కొంచెం గమనించుకొని మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే మంచిదని జస్ట్ నా సిన్సియర్ రిక్వెస్ట్ అండ్ అప్డేట్. జస్ట్
తర్వాత ఈ ఈఓ ఏబిఓ ఎఫ్బిఓ ఏదైతే ఉందో ఇందులో కూడా ఆల్రెడీ పేపర్స్ 2 లెవెల్లో ఉన్నాయి. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ పేపర్ 2 వచ్చేసి హిందూ ఫిలాసఫీ అండ్ సింపుల్ సిస్టమ్. ఏది దీనికి నేను ఐఎమ్ స్పెసిఫికల్లీ టాకింగ్ అబౌట్ ఎఫ్ఎస్ఓ ఎఫ్బిఓ దీని గురించి. కాబట్టి ఇందులో ఎకనామిక్స్ అనేది సబ్జెక్ట్ కూడా ఉంది కాబట్టి మన ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది ఇట్ విల్ బి వెరీ ఎఫిషియంట్ ఫర్ యూ టు కమ్ అక్రాస్ ఆల్ దీస్ ఎగ్జామ్స్. దయచేసి ఆ కోర్సుని త్వరలో నేను పర్చేస్ చేస్తాను. మీ ప్రిపరేషన్ స్టార్ట్ క్రమంలో తప్పనిసరిగా నేను టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తాను. తర్వాత ఈ ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ ఫౌండేషన్ కోర్సుని ఇన్ డీటెయిల్ గా తెలుగు మీడియం సపరేట్ గా ఇంగ్లీష్ మీడియం సపరేట్ గా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కోర్సును కూడా మీరు పర్చేస్ చేసుకోవడం వల్ల మీ ప్రిపరేషన్ కి మీ విజయాన్ని చేరువయ్యే క్రమంలో మా కోర్స్ అనేది మీకు దోహదపడుతుందని చెప్పేసి ఆలోచిస్తున్నాను. కాబట్టి రైట్, సో ఈ కోర్ట్ కేసు అప్డేట్ తర్వాత వాట్ ఆర్ ద రిఫార్మ్స్ దట్ వీఆర్ హ్యావింగ్ అనేది ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసాం కదా. రిజల్ట్స్ నోటిఫికేషన్స్ అన్ని రాబోతా ఉన్నాయి. అభ్యర్థులు ఇప్పటికైనా సరే ఎవరైతే ఆల్రెడీ రాసి మరి వాళ్ళు మెయిన్స్ దాకా వెళ్ళలేకపోయారో ఇంకొక అవకాశం కోసం వచ్చే నోటిఫికేషన్ కోసం ఎదురు చూద్దాం. అప్పటిదాకా నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ కానీ మీరు ప్రారంభించినట్లయితే డెఫినెట్ గా నోటిఫికేషన్ వచ్చే టైంకి మీరు యూ విల్ బీ ఇన్ ఏ పొజిషన్ టు క్రాక్ ఎంటైర్ ద సిలబస్ యాజ్ వాట్ యు ఆర్ హ్యావింగ్ ద ఎక్స్పెక్టేషన్స్. మోర్ ఓవర్ ఒక ఎగ్జామ్ ఉంటుంది అంటున్నారు కాబట్టి స్టూడెంట్ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఎన్నాళ్ళు నోటిఫికేషన్ వచ్చి చాలా టైం పోతుంది, చాలా ఏజ్ కూడా బాధ అయిపోతుంది అని చెప్పేటువంటి వ్యక్తులు కూడా చాలా మంది లేకపోలేరు. మెట్టుకు ఏదైనా సరే మరి ఏపీపీఎస్సీ రీఫార్మ్స్ ద్వారా మనకు ఓన్లీ ఒక ఎగ్జామే ఉందని చెప్పేసి డిసైడ్ చేసి అఫీషియల్ గా ఇంకా మనకి సిలబస్ కూడా వస్తే దాని గురించి మనం కంప్లీట్ గా మనం దానికి సంబంధించినటువంటి ఫర్దర్ ప్రిపరేషన్ ప్లాన్ అనేది మనం చేయొచ్చు. జిఎస్ అనేది స్టాండర్డ్ ఉంటుంది కాబట్టి జిఎస్ ని మీరు ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్టయితే మీరు అనుకున్నటువంటి విజయానికి చేరువవుతారు. డెఫినెట్లీ యూ విల్ రీచ్ వాట్ ఎవర్ ద టార్గెట్ దట్ యు ఆర్ హ్యావింగ్ టువర్డ్స్ ఏపీపీఎస్సీ జాబ్స్. ఇట్ మైట్ బి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అండ్ ఆల్. తర్వాత మన మనీత్ అకాడమీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో మన శాంపుల్ కొన్ని క్లాసెస్ నేను అప్లోడ్ చేశాను. ఈ యూట్యూబ్ ఛానల్లో ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ ఫౌండేషన్ క్లాసెస్, ఎందుకు ఎన్సీఆర్టీ ఎకనామిక్ ఫౌండేషన్ కావాలా అవసరం లేదా అని చెప్పేసి కొన్ని శాంపుల్ వీడియోస్ కూడా నేను చేసి ఉన్నాను. మీ ఫ్రెండ్స్కి పరిచయం చేయండి. వీలైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి పరిచయం చేస్తారని ఆశిస్తున్నాను. తర్వాత ఈ కోర్సుకు సంబంధించి ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే ఆల్రెడీ నేను నెంబర్ కూడా ఇచ్చాను 9703977918. అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఈ నెంబర్ వాట్సాప్ చేసి మీరు కాల్ చేసినా కానీ మన దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ మెంబర్స్ దే కెన్ పిక్ యువర్ కాల్. మీకు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేస్తారు. ఫర్దర్ అప్డేట్స్ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.